Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will continue the session Mastering Search Engine Marketing with AI. Then let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. So మనము గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాము. సో అలాగే ఎవరైనా సరే గూగుల్ యాడ్స్ అనేది వన్స్ ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత సో ఈ ఫ్యూ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఇవి గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్లో మెట్రిక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది నేను ఫ్యూ పాయింట్స్ చెప్తాను. కంపల్సరీగా ఎవ్రీ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సెటప్ చేయడానికి మనము ఫ్యూ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా వాటిల్లో ఆ ఆప్షన్స్ని ఆ సెటప్ని కంప్లీట్ చేయాలి. ఓకే, ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్. ఎప్పుడైతే మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ని మనం క్రియేట్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ సెక్షన్ అనేది ఇట్ మస్ట్ బి క్లియర్. బిల్డింగ్ సెక్షన్లో డీటెయిల్స్ అనేది మనం ప్రాపర్గా యాడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో బిల్డింగ్ డీటెయిల్స్ కనుక యాడ్ చేయకపోతే అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయలేము. బిల్డింగ్ డీటెయిల్స్ ఎక్కడ యాడ్ చేయాలి? దేర్ ఈజ్ ఏ సెట్టింగ్ ఆప్షన్. ఓకే, ఈ సెట్టింగ్ ఆప్షన్లో బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ అనేది మనం ప్రాపర్గా క్రియేట్ చేయగలిగితే ఇక్కడ చూడండి గూగుల్ పేమెంట్ అకౌంట్ ఐడి. ఓకే, ఇక్కడ గూగుల్ పేమెంట్ అకౌంట్ ఐడిలో ఎడ్యుకేషన్ పేమెంట్ అకౌంట్ నిక్ నేమ్ అనేసి ఉంది కదా, ఇక్కడ నేను ఎడ్యుకేషన్ అని ఇచ్చాను. ఓకే, అలాగే ఈ డీటెయిల్ కనుక ప్రాపర్గా లేకపోతే అకౌంట్ సెటప్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గూగుల్ అకౌంట్ సెటప్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాబ్లం మనకి ఎక్కడ ఫేస్ అవుతుంది అంటే, అకౌంట్ కొన్ని సందర్భాల్లో ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఈ బిల్డింగ్ డీటెయిల్స్, ఈ పేమెంట్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వలేకపోతే ఇన్ దాట్ సినారియో వీ కాంట్ క్రియేట్ ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్. అదే సెకండ్ సినారియో మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చూడండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో టూల్ అనే ఆప్షన్, గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఎక్కడ ఉంది అనేది మనకి ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకే, గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఆప్షన్ అనేది అండర్ ది టూల్స్ సెక్షన్లో కీవర్డ్ ప్లానర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కీవర్డ్ ప్లానర్ దగ్గర మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్యాంపెయిన్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకొని ఉండాలి. క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేస్తాము? ఫర్ దట్ వీ హ్యావ్ ఏ టూ సినారియోస్. వన్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్ చూడండి క్రియేట్ అనే ఆప్షన్ విత్ దిస్ బటన్. ఓకే, ఈ బటన్తో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ద సెకండ్ సినారియో న్యూ క్యాంపెయినింగ్, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్తో క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ సినారియో ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. మనము ఏ క్యాంపెయిన్ అయినా క్రియేట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అనేది ఈ బటన్ దగ్గర ఉంటాయి, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్. సో దిస్ ఇస్ ద సెక్షన్. ఈ సెక్షన్లో ఇన్సైట్స్ రిపోర్ట్స్ అనేది మనకి విజిబుల్ అవుతాయి. ఇది రికమెండేషన్, క్యాంపెయిన్ క్రియేట్ అయిన తర్వాత వచ్చే రికమెండేషన్. ఇది జస్ట్ ఓవర్ వ్యూ. ఓకే, ఇన్ ఎర్లియర్ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఐడెంటిఫై చేసాము, బట్ ఈ ఆప్షన్స్ అనేది మనకు తెలియాలి. అకౌంట్స్ లో ఫండ్స్ ఎలా యాడ్ చేస్తారు? ద సేమ్ సెక్షన్. ఓకే, ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద యాడ్ ఫండ్. అకౌంట్ లో మనము ఫండ్స్ ఈ విధంగా యాడ్ చేస్తాము. ఇక్కడ పే విత్ ద బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. ఇక్కడ చేంజ్ చేస్తే మనము యాడ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ ఎల్స్ పే విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే, మనం ఈ డిఫరెంట్ ఆప్షన్స్లో యూజ్ చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే మనకి ప్రీవియస్ జరుగుతున్న క్యాంపెయిన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఎక్కడ చూడగలుగుతాము? ఈ ప్రీవియస్ క్యాంపెయిన్స్ అనేది ఇది. ఓకే, మనము ఇది యాక్చువల్గా న్యూ అకౌంట్ కాబట్టి డేటా ఏం లేదు. మీరు ఓల్డ్ అకౌంట్ కనుక చూస్తే ఈ ఓల్డ్ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ గెట్ ద ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ డేటా. మన క్యాంపెయిన్స్ని రన్ చేసేటప్పుడు డాటా అనేది వస్తుంది. డాటాని ఏ విధంగా డౌన్లోడ్ చేయగలుగుతాము? విత్ దిస్ ఆప్షన్. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, విత్ ద డౌన్లోడ్. ఓకే, ఈచ్ క్యాంపెయిన్కి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫార్మాట్స్, డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. పీడిఎఫ్, సిఎస్వి, ఎక్స్ఎల్ఎస్. ఓకే, యూజువల్లీ మార్కెట్లో యూజ్ చేసేది సిఎస్వి అండ్ పీడిఎఫ్ అండ్ ఎక్స్ఎల్ఎస్. సో అలాగే గూగుల్ షీట్ అంటే గూగుల్ డ్రైవ్కి కూడా మనము ఇది ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, ఈ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గూగుల్ యాడ్స్లో ఫస్ట్ గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఫీచర్ ఏంటి? గూగుల్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్. గూగుల్ కీవర్డ్కి సంబంధించిన టూల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టూల్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, ఇన్ కమింగ్ సెషన్ వీ విల్ ఎక్స్ప్లోర్ అబౌట్ ది గూగుల్ కీవర్డ్ ప్లానర్. So do the best practice with the digital BYR Alpha community and all the best.